హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎండాకాలం వచ్చేసింది కదండి. ఓ పక్క బయట ఎండలు అయితే అదిరిపోతున్నాయి, మరోపక్క కిచెన్లో అయితే వేడి మనం తట్టుకోలేకపోతున్నాము. కాబట్టి ఎక్కువసేపు స్టవ్ దగ్గర నిలబడి చేసే పని లేకుండా నిమిషాల్లో చేసేసుకునే రెసిపీని ఈరోజు చూడబోతున్నాము. చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ మన రెసిపీ మజ్జిగ చారు. సో మజ్జిగ చారు ఎప్పుడూ ఒకేలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఈ స్టైల్లో చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తీసుకోవటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. శరీరాన్ని చల్లబరుస్తుంది, ఇది డీహైడ్రేషన్ నివారిస్తుంది, అలాగే డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సింపుల్ రెసిపీ అయినా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా మిక్సీ జార్లో 4 పచ్చిమిరపకాయలు, పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 అంగుళాల వరకు మామిడల్లాన్ని పైన మొత్తం స్కిన్ తీసేసి నీట్గా చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర మామిడల్లం లేకపోతే నార్మల్ అల్లం అన్నా యూస్ చేసుకోవచ్చు. నార్మల్ అల్లం అయితే ఒక 1 ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది. కానీ మామిడల్లం టేస్ట్ అయితే ఇందులో చాలా బాగుంటుంది. ఎలాగో ఈ సీజన్లో మనకి మామిడల్లం బాగానే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఇదే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకుంటున్నాను. అలాగే ఒక పావు కప్పు వరకు పెరుగు ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి, స్మూత్ పేస్ట్ లాగా అయ్యే వరకు. ఒకవేళ అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక గిన్నెలో 1.5 కప్పుల వరకు చిక్కటి పెరుగు తీసుకుంటున్నాను. ఈ పెరుగు అంతా కూడా ఎక్కడ ఉండాలి లేకుండా మొత్తం స్మూత్గా అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇలా మంచిగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ మరీ ఇది తిక్కుగా ఉంది కాబట్టి కొద్దిగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కోసం ఒక 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ నీళ్ళు నేను ఇందాక మిక్సీ జార్లో వేసుకున్న పేస్ట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ జారుగా కాదు, మరీ తిక్కుగా కాకుండా ఉండాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న 2 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్పైసీ లెవెల్స్కి సరిపడా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ తాలింపు అంతా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర సాంబార్ ఆనియన్స్ ఉన్నా కూడా చిన్న చిన్నవిగా ఉంటాయి కదండి. సో ఆ ఆనియన్స్ అన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్గా లేదు, నేను నార్మల్ ఉల్లిపాయను వేసుకుంటున్నాను. ఇవి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ ఇలాగా లైట్గా వేగితే చాలు, ఇంకా సరిపోతుంది అనమాట. ఈ మాత్రం వేగితే తింటుంటే ఇలా ఉల్లిపాయలు కచ్చాపచ్చాగా నోటికి తగులుతూ బాగుంటుందన్నమాట. సో ఎక్కువసేపు వేపకూడదు దీన్ని. ఇందులో ఇందాక మనం కలిపి పెట్టుకున్న మజ్జిగ చారుని పోసేసుకోవాలి. ఇక్కడ స్టవ్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఇది యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత లైట్గా సైడ్స్న కొంచెం హీట్ ఎక్కుతుంది చూడండి. ఈ మాత్రం ఇలా వేడెక్కితే చాలు, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దీన్ని మరిగించాల్సిన అవసరం లేదండి, అది గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ అంచమ్మటి ఇట్లాగా బబుల్స్లా వస్తుంది చూడండి. ఇలా రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరిగిస్తే మాత్రం దీని టేస్ట్ మారిపోతుంది అనమాట. సో స్విచ్ ఆఫ్ చేసేసి ఇది కొద్దిగా చల్లారనిస్తే సరిపోతుంది మనకి. అంతేనండి, మన మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. ఇందులో మనము ముఖ్యంగా మామిడల్లం వేసి చేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సింపుల్గా అన్నంలోకి మజ్జిగ చారుతో ఏదైనా పొటాటో ఫ్రై కానీ లేకపోతే సింపుల్గా అప్పడంతో కూడా లాగిచ్చేసేయవచ్చు. కమ్మగా కడుపుకి చల్లగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకుంటే మజ్జిగ చారు రెడీ అయిపోయినట్టేనండి. మరి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఛానల్లో ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమ్మర్ రెసిపీస్ అయితే నేను పోస్ట్ చేశాను. మీరు కానీ ఇప్పటిదాకా చూడకపోతే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.